అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు 2026 ప్రారంభంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయడం జరిగింది. ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో సైనిక చర్యను ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే అత్యంత భయంకరమైన మరియు తీవ్రమైన ఆగ్రహంతో కూడిన మహాసైనిక చర్య అని అర్థం. అనగా శత్రువు ఊహించని రీతిలో భారీ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించే ప్రక్రియగా చెప్పొచ్చు. ఉదాహరణకు భూకంపం. ఈ అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణల గురించి తెలుసుకునే ముందు ఇరాన్ గురించి 2 బేసిక్ పాయింట్స్ మీకు చెప్తాను. మొదటగా ఇరాన్ సైజ్ వచ్చేసి భౌగోళికంగా మన భారతదేశంలో సగం ఉంటుంది. తర్వాత వచ్చేసి మతపరంగా చూసుకుంటే ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా 2 వర్గాలు ఉంటారు. మొదటగా వచ్చేసి సున్నీలు, వీరు 90% ఉంటారు. తర్వాత వచ్చేసి షియాస్, వీరు 10% ఉంటారు. ఈ షియాస్ మెజారిటీగా ఉన్నటువంటి దేశం ఇరాన్. అనగా ఇరాన్ను షియాస్ దేశం అని చెప్పొచ్చు. ఇరాన్ జనాభా 9,24,00,000. అనగా మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ జనాభాతో పోల్చవచ్చు. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో నిన్న మొన్నటి అయితే కాదు, ఈ 2 దేశాల మధ్య ఘర్షణలకు కారణం అనేకం ఉన్నాయి. అయితే వీటిలో మొట్టమొదటిది అత్యంత కీలకమైనది ఏంటంటే 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం. ఈ విప్లవము ప్రపంచ చరిత్రలో మరియు మధ్యప్రాచ్య రాజకీయాల్లో, అదేవిధంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో కూడా అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. ఈ 1979 విప్లవానికి ముందు ఇరాన్ మహిళల స్థితిగతులు వేరే, 1979 విప్లవం తర్వాత మహిళల స్థితిగతులు వేరే. ఉదాహరణకు మనకు 1947 స్వాతంత్రానికి ముందు భారతదేశ ప్రజల స్థితిగతులు వేరు, 1947 తర్వాత భారతదేశ స్థితిగతులు వేరు. కాకపోతే మనకు 1947కు ముందు స్వాతంత్రం లేదు, 1947 తర్వాత స్వాతంత్రం పొందినాం. అదే ఇరాన్ మహిళలు 1979 విప్లవానికి ముందు స్వేచ్ఛా స్వాతంత్రాలతో హాయిగా జీవించేవారు. 1979 విప్లవం తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రాలను పూర్తిగా కోల్పోయారు. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ మహిళలు పొందిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏంటివి? 1979 తర్వాత ఇరాన్ మహిళల స్థితిగతుల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఇరాన్ ప్రజలు ఏ విధంగా ప్రభావితం అయ్యారు అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మొదటగా ఈ ఇరాన్ ఇస్లామిక్ విప్లవం 1979కి ముందు నేపథ్యాన్ని మనం చూసుకుంటే, 1979కి ముందు ఇరాన్ను అమెరికాకు అత్యంత సన్నిహితుడైనటువంటి మొహమ్మద్ రెజా షా పహ్లావి అలియాస్ షా ఆఫ్ ఇరాన్ పరిపాలించేవారు. ఆయన కాలంలో ఇరాను పాశ్చాత్య సంస్కృతికి, అనగా వెస్టర్నైజేషన్ని చాలా వేగంగా అలవర్చుకుంది. ఈ 1979కి ముందు వెస్టర్నైజేషన్ను అలవర్చుకున్నటువంటి ఇరాన్ ఏ విధంగా ఉండేదంటే, ముందుగా మహిళల వస్త్రధారణ. మహిళలకు అప్పట్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు. ఇరాన్ రాజధాని టెహరాన్ వంటి నగరాల్లో మహిళలు మినీ స్కర్ట్స్, జీన్స్, అలాగే మోడ్రన్ డ్రెస్సులు ధరించేవారు. ఇరాన్ పత్రికలలో వెస్టర్న్ ఫ్యాషన్ ఫొటోస్ కూడా కనిపించాయి. విద్య మరియు సమానత్వం. మహిళలకు అప్పట్లో ఓటు హక్కు కల్పించబడింది. అదేవిధంగా అప్పట్లో మహిళలు న్యాయమూర్తులుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలలో కూడా పనిచేయడం జరిగింది. విద్యాసంస్థల్లో కోఎడ్యుకేషన్ ఉండేది. వినోదం మరియు సంస్కృతి. సిటీస్లో
సినిమా హాళ్ళు, బార్లు, అలాగే నైట్ క్లబ్లు ఉండేవి. ఈ అమెరికన్ మూవీస్కు, పాప్ మ్యూజిక్, అలాగే హాలీవుడ్ కల్చర్కు ఇరాన్ ప్రజలు బాగా ఆకర్షితులు అవ్వడం వల్ల అప్పట్లో ఇరాన్ను మిడిల్ ఈస్ట్ ప్యారిస్ అని పిలిచేవారు. పారిశ్రామికీకరణ అనగా ఇండస్ట్రియలైజేషన్. అమెరికా సపోర్టు ఇరాన్కు అప్పట్లో ఉండటం వల్ల ఇరాను భారీ ఎత్తున పరిశ్రమలు నిర్మించింది. ఉదాహరణకు ఆధునిక విమానాశ్రయాలు, హోటళ్ళు, అలాగే ఆసుపత్రులను నిర్మించడం జరిగింది. వీటిని మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా ఇరానియన్లకు శిక్షణను ఇవ్వడానికి వెస్టర్న్ ఇంజనీర్సు, అలాగే డాక్టర్సు ఇరాన్లో నివసించేవారు. తర్వాత వచ్చేసి మతపరమైన మార్పులు. షా పహలావి ప్రభుత్వం ఇరాన్ ఇస్లామిక్ చట్టాల కంటే వెస్టర్న్ లాస్ అయినటువంటి సెక్యులర్ లాస్కే అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ ఇరాన్ ఇస్లామిక్ చట్టాలకు సెక్యులర్ లాస్కు మధ్య ఉన్నటువంటి తేడాలను 2 ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు నేను వివరిస్తాను. మొదటగా వివాహం, విడాకులు. ఈ వెస్టర్న్ లాస్ ప్రకారం ఏక భార్యా వ్రతం చట్టబద్ధం. అలాగే వివాహం, విడాకుల విషయంలో స్త్రీ పురుషులకు సమానమైన హక్కులు ఉంటాయి. అదే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒక పురుషుడు 4 స్త్రీలను వివాహం చేసుకోవడానికి అనుమతించబడుతుంది. విడాకుల విషయంలో కూడా పురుషునికి తలాక్ చెప్పే హక్కు ఈజీగా ఉంటుంది. అదే స్త్రీలకు కుల ద్వారా విడాకులు పొందే హక్కు కాంప్లికేటెడ్గా ఉంటుంది. రెండోది వచ్చేసి ఆస్తి హక్కు. ఈ వెస్టర్న్ చట్టాల ప్రకారం జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఇద్దరికీ తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అదే ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆస్తి పంపిణీలో జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. అనగా తండ్రి ఆస్తిలో 200 రూపాయలు తన సంతానానికి పంచాలనుకుంటే అందులో 150 రూపాయలు కొడుకు వస్తుంది, 50 రూపాయలు మాత్రమే కూతురుకు వస్తుంది ఇస్లాం చట్టం ప్రకారం. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే బాధ్యత పురుషుడిపైనే ఉంటుందని ఇస్లాం భావిస్తుంది. ఈ షా పహలావి ప్రవేశపెట్టినటువంటి వెస్టర్నైజేషన్ నగరాల్లోని ధనికులకు నచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంప్రదాయవాదులకు, అదేవిధంగా మత పెద్దలు దీనిని తమ సంస్కృతిపై దాడిగా భావించారు. ఇదే చివరికి 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది. ఈ ఇరాన్ ఇస్లామిక్ విప్లవ ఫలితంగా 1979 జనవరి 16న షా పహ్లావి దేశం విడిచి పారిపోయారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించినటువంటి అయతుల్లా రుహుల్లా ఖమేనీ ఆధ్వర్యంలో 1979 ఏప్రిల్ 1న జరిగినటువంటి రెఫరెండం ద్వారా ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించబడింది. ఇక్కడ అయతుల్లా రుహుల్లా ఖమేనీ విషయంలో చిన్న కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవల అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా జరిపినటువంటి మిజైల్ దాడుల్లో మరణించడం జరిగింది. ఈ అలీ ఖమేనీ పూర్తిగా ఇరానియన్ లీనియేజ్ అనగా ఇరానియన్ వంశవృక్షానికి చెందినటువంటి వ్యక్తి. ఈ 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించినటువంటి అయతుల్లా రుహుల్లా ఖమేనీ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది. కాబట్టి ఈ రుహుల్లా ఖమేనీ వంశవృక్షం భారతదేశానికి కూడా చెందినటువంటిది. కాబట్టి రుహుల్లా ఖమేనీ వేరు, అలీ ఖమేనీ వేరు. ఈ అయతుల్లా రుహుల్లా ఖమేనీ 19వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అయితే అయతుల్లా అలీ ఖమేనీ 19వ శతాబ్దంతో పాటు 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. రుహుల్లా ఖమేనీ యొక్క అనుచరుడే అలీ ఖమేనీ. ఈ 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఈ పాశ్చాత్య పోకడల స్థానంలో కఠినమైన ఇస్లామిక్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. డ్రెస్ కోడ్ మరియు హిజాబ్. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. తర్వాత చాదర్,
బహిరంగ ప్రదేశాల్లో శరీరాన్ని పూర్తిగా కప్పేలా వదులైన దుస్తులు ధరించాలి. దీనిని పర్యవేక్షించడానికి మొరాలిటీ పోలీస్ అనేటటువంటి వ్యవస్థను ఇరాన్ మత పెద్దలచే నడిచేటటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక నియమాలు: ఇరాన్ మహిళలు తమ భర్త లేదా తండ్రి అనుమతి లేకుండా విదేశాలకు ప్రయాణించడానికి అనుమతి నిరాకరించబడింది. వివాహం మరియు కుటుంబ చట్టాలు: విప్లవానికి ముందు మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు ఉండగా విప్లవం తర్వాత 9 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఈ 9 సంవత్సరాలు మరీ తక్కువ అని చెప్పేసి వివాహ వయస్సును 13 సంవత్సరాలకు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పురుషులకు బహుభార్యత్వాన్ని అనుమతించడం జరిగింది. అంటే ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చు. అదే మహిళలు విడాకులు తీసుకోవాలంటే చట్టాలను కఠినతరం చేయడం జరిగింది. చట్టపరమైన హోదా: ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంఘటన జరిగి అది ఇస్లామిక్ న్యాయస్థానం వరకు వెళ్ళింది. ఏ తన తరపున సాక్ష్యం చెప్పడానికి ఒక పురుషుణ్ణి సాక్షిగా న్యాయస్థానానికి తీసుకొని వచ్చినాడు. బి అనే వ్యక్తి తన తరపున సాక్ష్యం చెప్పడానికి ఒక మహిళను సాక్షిగా తీసుకొని రావడం జరిగింది. ఆ న్యాయస్థానంలోని జడ్జి బికి ఏం చెప్పాడంటే, ఏ యొక్క సాక్ష్యం మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది, నీ సాక్ష్యం పరిగణలోకి తీసుకోబడదు అని చెప్పాడు. ఎందుకు పరిగణలోకి తీసుకోబడదు నా సాక్ష్యము, నేను కూడా ఒక సాక్ష్యం తీసుకొని వచ్చాను కదా అని బి న్యాయమూర్తిని అడిగినప్పుడు న్యాయమూర్తి ఏం చెప్పారంటే, అతను ఒక పురుషుణ్ణి సాక్షిగా తీసుకొని వచ్చాడు, నువ్వు ఒక మహిళను తీసుకొచ్చావు, అదే ఇద్దరు మహిళలను తీసుకొస్తే నీ సాక్ష్యం చెల్లుతుంది, లేదంటే చెల్లదు అని చెప్పాడు. అనగా ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఒక పురుషుని సాక్ష్యము ఇద్దరి మహిళల సాక్ష్యాలతో సమానం. నిరసనలు: ఈ 1979కి ముందు అత్యంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించినటువంటి ఇరాన్ మహిళలు ఈ 1979 తర్వాత ఇస్లామిక్ చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలను పూర్తిగా హరించి వేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళల్లో నిరసనలు, తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు మాసా అమీనీ అనే మహిళ మరణం తర్వాత అత్యంత తీవ్రతరమైంది. మాసా అమీనీ ఎవరంటే, ఈమె ఒక కుర్దిష్ ఇరానియన్ మహిళ. 22 ఏళ్ల మాసా అమీనీ స్వస్థలం ఇరాన్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి సాకెజ్. సెప్టెంబర్ 13, 2022న మాసా అమీనీ ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని తన బంధువులను అలాగే కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి తన సోదరునితో కలిసి కారులో బయలుదేరింది. మాసా అమీనీ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకోగానే షహీద్ హగానీ ఎక్స్ప్రెస్ వే ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి మొరాలిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మాసా అమీనీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆమెతో పాటు ఉన్నటువంటి ఆమె సోదరుడు మొరాలిటీ పోలీసులను ప్రశ్నించగా ఆమె హిజాబ్ను సరిగ్గా ధరించలేదని, 1 గంట సేపు బ్రీఫింగ్ క్లాస్ అనగా హిజాబ్ ధరించే విధానంపై శిక్షణనిచ్చి ఆమెను తర్వాత విడిచిపెడతామని మొరాలిటీ పోలీసులు ఆమె సోదరునికి చెప్పడం జరిగింది. అయితే 2022 సెప్టెంబర్ 13న అరెస్టు గావించబడినటువంటి మాసా అమీనీ 2022 సెప్టెంబర్ 16న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అయితే మాసా అమీనీ మరణం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. మొదటగా ఆమె కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే, మాసా అమీనీని మొరాలిటీ పోలీసులు తీవ్రంగా కొట్టారని, తలకు తీవ్ర గాయాలయ్యాయని, అందుకే ఆమె మరణించిందని వారు చెప్పడం జరిగింది. మాసా అమీనీ కస్టోడియల్ టార్చర్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం వ్యాన్లో దాడి. మాసా అమీనీని బలవంతంగా వ్యాన్లో ఎక్కించిన తర్వాత ఈ మొరాలిటీ పోలీసులు
లాఠీలతో ఆమె తలపై తీవ్రంగా కొట్టినారు. అంతటితో ఊరుకోలే, ఆమె తలను పట్టుకొని వ్యాన్ గోడలకు బలంగా కొట్టడం జరిగింది. నిర్బంధ కేంద్రంలో అరుపులు. మాసా అమీనీని వ్యాన్లో ఎక్కించుకొని పోయినాక ఇరాన్ పోలీసులు టెహ్రాన్లోని ఒజారా కారాగారానికి తరలించినారు. ఆ కారాగారానికి మాసా అమీనీ సోదరుడు అలాగే కుటుంబ సభ్యులు కూడా పోయినారు. అయితే వాళ్ళను లోపలికి అలో చేయలేదు, బయటనే ఉన్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఆమెను వాళ్ళు పెట్టే చిత్రహింసలకు ఆమె అరిచే అరుపులు కేకలు ఆ కారాగారం బయటికి వినిపించినాయంట. అయితే ఈ స్థాయిలో కొట్టిన తర్వాత ఖచ్చితంగా తీవ్రమైన గాయాలైతే అవుతాయి. ఈ ఇరాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాక సిటీ స్కాన్ రిపోర్ట్ రావడం జరిగింది. అది సీక్రెట్గా లీక్ అయిపోయింది. ఆ లీక్ అయిపోయిన రిపోర్ట్స్ ఏం చెప్పినాయంటే తలకు తీవ్రమైన గాయం, అనగా మెడికల్ టెర్మినాలజీలో సెరిబ్రల్ హెమోర్హేజ్ అయ్యిందని, అది బయట నుండి తగిలిన దెబ్బల వల్లే జరిగిందని సూచించడం జరిగింది. ఈ సెరిబ్రల్ హెమోర్హేజ్ అంటే మెదడులోని రక్తనాళాలు పగిలిపోయి మెదడు చుట్టూ రక్తం స్రవించే ఒక తీవ్రమైన అత్యవసర పరిస్థితిగా చెప్పొచ్చు. అయితే ఇంత తీవ్రంగా ఆమెను హింసించినప్పుడు జనరల్గా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఈ మొరాలిటీ పోలీసులలో ఓన్లీ పురుషులు మాత్రమే ఉన్నారేమో, మహిళలు లేరేమో, అందుకే ఇంత తీవ్రంగా ఆమెను హింసించినారు అని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఈ మాసా అమీనీని వ్యాన్లో ఎక్కించినప్పటి నుంచి తర్వాత ఒజారా కేంద్ర కారాగారంలో పెట్టిన వరకు ప్రతి చోట ఈ మొరాలిటీ పోలీసులలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మహిళా పోలీసులు ఉన్నప్పటికీ ఆమెను ఇంత తీవ్రంగా హింసించి చంపినారంటే ఇరాన్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏమి అనేది ఎవరైనా కానీ బయట ప్రపంచం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరినైనా కానీ తీవ్రంగా బాధించేటటువంటి అంశం. మాసా అమీనీ మరణం తర్వాత ఈ మొరాలిటీ పోలీసులే ఆమెను హింసించి చంపినారు అని ఆమె కుటుంబ సభ్యులు అదేవిధంగా సాక్షులు చెప్పడంతో ఇరాన్ అధికారులు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏం చెప్పినారంటే మాసా అమీనీపై ఎటువంటి భౌతిక దాడి జరగలేదు, తీవ్రమైన అనారోగ్యంతో ఆమె బాధపడుతూ గుండెపోటు వచ్చి చచ్చిపోయింది అని ఇరాన్ మత పెద్దలు చెప్పినటువంటి చిలక పలుకులను వీళ్ళు పలికినారు. అయితే ఈ భిన్న వాదనలు వెనక నిజాన్ని ఏదో తేల్చాలి అని ఐక్యరాజ్య సమితి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ స్పష్టంగా ఏం చెప్పిందంటే మాసా అమీనీ మరణం భౌతిక దాడి వలనే జరిగింది, అదేవిధంగా ఆమె మరణం చట్టవిరుద్ధమని కూడా చెప్పడం జరిగింది. మాసా అమీనీ మరణం ఇరాన్ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. మహిళలు తమ జుట్టును కత్తిరించుకొని హిజాబ్లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేయడంతో పాటు స్త్రీ జీవితం స్వేచ్ఛ అనగా ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే నినాదాలతో పోరాడడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ ప్రజల పరిస్థితి ఏ విధంగా మారింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మౌలిక వస్తువుల విధ్వంసం. అమెరికా క్షిపణి దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, పవర్ గ్రిడ్లపైన జరుగుతున్నాయి, నీటి సరఫరా వ్యవస్థలపైన కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీంతో వాళ్ళు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు, నీటి కష్టాలు కూడా ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. తర్వాత వచ్చేసి ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎకానమీ కొలాప్స్ అవ్వడం వల్ల డబ్బుకు ఉన్నటువంటి విలువ పూర్తిగా పడిపోవడంతో ఇరాన్ ప్రజలు ఎత్తిపెట్టుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా వాల్యూ అనేది పడిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ధరల పెరుగుదల. మందులు మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్ని దాటుతున్నాయి. ఉదాహరణకు ఒక లీటరు ఆయిల్ 120 రూపాయలు అనుకుంటే ఇప్పుడు యుద్ధం తర్వాత ఇరాన్లో ఒక లీటరు కుకింగ్ ఆయిల్ 180 రూపాయలు అమ్ముతున్నారు. తర్వాత వచ్చేసి ప్రాణ నష్టం మరియు వలసలు. యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే
వేలాది మంది పౌరులు మరణించడం జరిగింది. అదేవిధంగా లక్షలాది ప్రజలు వాళ్ళ ప్రాణాల అరిచేతులలో పెట్టుకొని టర్కీ, ఇరాన్ అలాగే పాకిస్తాన్ వైపు వలసలు పోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరిగింది. ఎవరు? ఇరాన్ ప్రభుత్వం. దీంతో ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా దేశంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆసుపత్రుల పరిస్థితి ఆల్రెడీ అమెరికా విధించినటువంటి ఆంక్షల వలన ఇరాన్కు మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు యుద్ధంలో గాయపడిన వారితో హాస్పిటళ్ళు పూర్తిగా నిండిపోయినాయి. దీంతో వారికి వైద్యం అందించడం ఇరాన్కు పెద్ద సవాలుగా మారిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి పోరులో బలవుతున్నది మాత్రం నిర్దోషులైనటువంటి సామాన్య ప్రజలే. ఈ ఇరాన్ అమెరికా యుద్ధంపై మరిన్ని వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.